వాళ్ళు చేపల చెరువుల కింద మార్చుకుని పర్మిషన్ తీసుకుని చేపల చెరువులు చేసుకున్నారు. వెట్లాండ్స్ అవి, వెట్లాండ్స్ అంటారు. కెనాల్ ఇరిగేషనే, కృష్ణా కెనాల్లో ఉన్నది అది. చేపల చెరువుల కింద తీసుకున్న భూముల్ని దాని పట్ట భూములు అవి ఆయన కొనుక్కున్నాడు, కష్టపడి ఎప్పటి నుంచో ఆయన స్వయం కష్టంతో సంపాదించుకున్న భూములు అవి. 9.5 ఎకరాలు ఆయన పేరు మీద ఉన్నాయి, మా తల్లిగారి పేరు మీద 7.5 ఎకరాలు. ఆయన బిల్లు రాసి మా 3 కొడుకులకి ఇది సమానంగా చెందుతుందని రాసి పంపించారు. ఆయన ఇదంతా ఉపద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే, మా మదర్కి చాలా సీరియస్ క్యాన్సర్ ఉన్నప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. 8th ఏప్రిల్ 2023 డేట్ కూడా ఎందుకు చెప్తున్నానంటే స్పష్టత ఉండడానికి. మా మదర్కి మా ఫాదర్ కూడా అడ్మిట్ అయి ఉన్నారు. ఆయన నాకు ఏం చెప్పారంటే 8వ తారీఖు మా ఊరు నుంచి మా విన్నకోట సర్వేయర్ ఫోన్ చేసిందిరా, నన్ను రమ్మంటుంది రికార్డు పట్టుకుని సర్వే కోసం. అంటేనేమో మీరు వెళ్ళడం ఏమిటండి, ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళగలరు అని నేను ఫోన్ చేశాను. అవి అంటేనేమో వస్తారా, వస్తే మీ భూములు ఇస్తాంలే తీసేస్తాం. ఇదేమిటంటే నోయింగ్ ఫుల్లీ వెల్ ఇదేమిటమ్మా అన్యాయం అంటే, అంతేనండి మాకు అధికారం ఉంది అంటే. నేను కలెక్టర్ గారికి లెటర్ రాశాను 12వ తారీఖున. ఇది 8వ తారీఖున జరిగితే 12వ తారీఖున నేను కలెక్టర్ గారికి చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరికీ ఫోన్ చేసి ఎవరు ఫోన్ తీసుకోరు, పెద్ద మనుషులు కదా. నేను నా జీవితంలో ఎవరు ఫోన్ చేసినా నెంబర్ ఉన్నా లేకపోయినప్పుడు తీసుకోవడం నాకు అలవాటు. ఎందుకంటే అవసరం లేకపోతే ఎందుకు ఫోన్ చేస్తారు. అది ఆ రోజు 12వ తారీఖున నేను ఒక లెటర్ రాశాను కలెక్టర్ గారికి. ఇదేమిటండి రమ్మంటున్నారు, వాళ్ళిద్దరూ సిగ్గా ఉన్నారు, వివరాలు ఏమిటో నాకు పంపిస్తే నేను దానికి సంబంధించిన విషయాలు ఇస్తాను. మా మదరు వితిన్ ఎ మంత్ షీ పాస్డ్ అవే. 18th May చనిపోయారు. సారీ. ఆ తర్వాత మా ఫాదరు చాలా డిప్రెస్ అయిపోయాడు. దానికి ఆయనకి చాలా క్షోభ పెట్టే విషయాలు కూడా ఉన్నాయి, వాటి గురించి వేరుగా మాట్లాడుకుందాం. ఆయన అప్లై చేశాడు ఈ జగనన్న భూ పట్టా పథకం కింద. జగనన్న భూ పట్టా పథకం కింద ఆయనకి పట్టా 20 అక్టోబరు ఆయనకి మా తల్లిగారికి ఇచ్చారు. తల్లిగారు అప్పటికే చనిపోయారు. మా తండ్రి గారు ఆయన మ్యూటేషన్ జరగలేదు, చాలా తక్కువ సమయం ఉంది, ఆయన కూడా డిప్రెషన్లో ఉన్నాడు. ఆయన 20 అక్టోబర్ ఆయన చనిపోయారు. భూపట్ట జగనన్న భూపట్ట పథకం కింద ఏ రోజైతే పట్టాలు వాళ్ళిద్దరికీ ఇచ్చారు, అంటే క్లెయిమ్స్ ఉన్నవి ఇచ్చారు. నేను 12 డిసెంబర్ నేను ఒక అప్లికేషన్ పెట్టాను ఎంఆర్ఓ గుడ్లవల్లేరుకి, కాపీ కృష్ణా జిల్లా కలెక్టర్కి ఇస్తూ, సార్ ఇది మా భూమి, ఇది మా విల్లు, ఇదిగో ఇవి మా పాన్ నెంబర్లు, మా ఆధార్ నెంబర్లు, మ్యూటేషన్ చేయండి. 12 డిసెంబర్. 30 డిసెంబరు ఎంఆర్ఓ గారు రిజెక్ట్ చేశారు దాన్ని. మీకు మ్యూటేషన్ జరగడానికి వీలు లేదు, ఎందుకంటే ఇది చేపల చెరువు కాబట్టి చేపల చెరువులో సర్వే నెంబర్లు లేవు. ఎల్పి నెంబర్ అసైన్ చేశాము ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద. ఇది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, దీనికి రూల్స్ లేవంటున్నారు. ఎంఆర్ఓ గారు నాకు రిటర్న్గా ఇచ్చింది, ఈ కొత్త చట్టం ప్రకారం మీకు సర్వే నెంబర్లు లేవు ఫిషరీస్ దాని కింద, కాబట్టి మీరు కాబట్టి చట్టం ఆల్రెడీ ఈజ్ ఇన్ ఫోర్స్. ఆబ్వియస్లీ, బట్ దట్ ఈస్ ది ఎంఆర్ఓస్ రెస్పాన్స్. ఓకే. ఎంఆర్ఓ రెస్పాన్స్ ఏమిటంటే, ఈ చట్టం ప్రకారం మీకు ఇవ్వడం లేదు, మ్యూటేషన్ చేయడం. మీకు మ్యూటేషన్ కావాలంటే మీరు వచ్చి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించి, చట్టం ప్రకారం ఈ ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపించి నాకు ఆ బౌండరీలు నిర్ణయించండి. ఇది మీకు స్పష్టంగా చెప్పవలసింది ఏమిటంటే, 203 నుంచి కూడా ఈ 127 ఎకరాల భూములు ఏదైతే ఉన్నాయో, ఈ 32 రైతులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు దీన్ని లీజ్కి ఇస్తున్నారు. లీజ్కి ఇచ్చిన అతను ప్రతి సంవత్సరము మీకున్న భూమి ప్రకారం లీజ్ అమౌంట్ పే చేస్తున్నారు. మీకు పట్టా ప్రకారం 9 ఎకరాలు ఉంటే 9 ఎకరాలు, 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు, అరెకరం ఉంటే అరెకరం. దీంట్లో ఆక్రమించుకునే అవకాశం లేదు, ఎందుకంటే మీకు లీజ్ ఆ ప్రకారమే వస్తూ ఉంది. 203 నుంచి కూడా ఇప్పటి గత సంవత్సరం నుంచి పే చేయడం లేదు ఆయన.
బట్ గత సంవత్సరం వరకు మా తండ్రి గారు బతుకున్నంత కాలం అదే విధంగా నడిచింది ఆయనకున్న బికాస్ ల్యాండ్ రికార్డ్స్ ఆర్ ల్యాండ్ రికార్డ్స్. ఇప్పుడు కొత్త పథకం ప్రకారం ఏమిటంటే కొత్త చట్ట ప్రకారం మీరు ప్రూవ్ చేసుకోవాలి, మీరు నాది భూమి నాది అని మీరు చూపించాలి, మీరు నిర్ధారించాలి దాన్ని. ఎట్లాగా? నాకు తెలియదు, నాకు తెలిస్తే నేను ఎక్కడ ఎందుకుంటాను, నాకు ఇంత క్షోభ చెందవలసిన అవసరం ఏమిటి, నాకు తెలియదు మరి ఎలా చూపించాలో. కనీసం వాళ్ళు కనీసం ఈ విధంగా కూడా చెప్పరండి. ల్యాండ్ రికార్డ్స్ ఆర్ ఆల్రెడీ దేర్. ల్యాండ్ రికార్డ్ హ్యాస్ రికార్డెడ్ ఎవ్రీథింగ్. అంతే కదా. అడంగల్లో కానీ 1Bలో కానీ రికార్డ్ ఆఫ్ రైట్స్ కింద కానీ జగనన్న భూ పథకం కింద కానీ ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి సబ్మిట్ చేస్తే కుదరదు. అవి కుదరదు అంటున్నారు. అది మరి ఏం కావాలి వాళ్ళకి? మీకు ఈ భూమి ఎలా చెందింది, ఎలా వచ్చింది, ఎలా సంక్రమించింది, మీ తండ్రి గారికి ఎలా సంక్రమించింది అంటే ఆయన ఎలా సంక్రమించింది నేనే చెప్తాను, మీ దగ్గరే ఉన్నాయి రికార్డులు. సో ది ఇష్యూ ఈజ్ ఆ టైమ్ ఆల్సో, దట్ ఆపర్చునిటీ ఆల్సో ఈజ్ నాట్ గివెన్, ఇట్ ఈస్ సింప్లీ రిజెక్టెడ్. ఓకే, మై రిక్వెస్ట్ ఫర్ మ్యూటేషన్ ఈజ్ రిజెక్టెడ్ ఆన్ 30th of December. నేను ఆన్ 12th February I made an appeal to collector. Appeal against the orders to collector 12th February ఈ సంవత్సరం. CCLA కూడా ఐ మేడ్ an appeal, చీఫ్ కమిషనర్ ఫర్ ల్యాండ్ రెవెన్యూ. 22వ తారీఖు నేను కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని మచిలీపట్నం వెళ్ళి కలిశాను. కలిసి రిక్వెస్ట్ చేశాను. నాకు అర్థం కావట్లేదండి, చాలా సింపుల్ విషయం ఇది. దిస్ అ పట్టా ల్యాండ్. పట్టా ల్యాండ్ మ్యూటేషను విల్ ఉంది, విల్ ఈజ్ రిజిస్టర్డ్. వాట్ మోర్ యూ నీడ్, యూ హ్యావ్ టు గెట్ దిస్ డన్. నేను 22 చేస్తాను సార్ అన్నారు కలెక్టర్ గారు. జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే చేస్తాను అన్నారు. 26న ఒక బెమో పంపించారు ఆర్డీఓ గుడివాడికి. ఆర్డీఓ గుడివాడికి ఏమిటి, జాయింట్ సర్వే చేయండి ఫిష్ పాండ్స్ మళ్ళీ. ఆవిడ నోటీసులు ఇచ్చింది చనిపోయిన మా తండ్రి గారికి, తల్లి గారికి. అది నాకు తెలియదు. మా తమ్ముడికి కూడా భూములు ఉన్నాయి కాబట్టి ఆయనకి నోటీస్ వచ్చింది. ఆయన ఫోన్ చేసి ఈ విధంగా నోటీస్ ఇచ్చారు. అంటేనేమో నేను అప్పుడు యుఎస్ వెళ్తున్నాను. నేను యుఎస్ వెళ్తున్నానని నేను ఒక లెటరు, టైం ఇవ్వండి, ఏ డాక్యుమెంట్లు కావాలో చెప్పండి, ఇదిగో ఈ జిరాక్స్ కాపీలు మీకు సబ్మిట్ చేస్తున్నాను, సర్టిఫై చేస్తున్నవి, తర్వాత మీకు మిగిలినవి పంపిస్తాను. రిజిస్టర్డ్ పోస్టులో కూడా అవే డాక్యుమెంట్లు పంపించాను. ఓకే. నేను తీసుకెళ్ళిన వ్యక్తి ఆవిడకి చేతికిస్తే అతని ముఖం మీద పడేసి వితౌట్ నథింగ్, నాట్ లిజనింగ్, నాట్ గోయింగ్ త్రూ, ముఖం మీద పడేసి చీఫ్ సెక్రటరీ అమ్మ, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అని జగన్ గారి దగ్గర పనిచేస్తున్న వ్యక్తి వస్తే రమ్మను, అతను వాడిని రమ్మను. దిస్ ఇస్ ది వర్డ్స్.